ఇక ఏటా డిఎస్సి అప్పటికప్పుడు ఖాళీల భర్తీ మెగా డిఎస్సి సక్సెస్ అయిందట. విద్యారంగంలో సంస్కరణలు 14 నెలల్లో ఎన్నో మార్పులు త్వరలో ప్రతి బిడ్డకు హక్కుగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ దేశంలో తొలి రాష్ట్రంగా ఏపీ నిలుపుతాం. ఏడాదిలోగా అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ తల్లికి వందనం చివరి దశ నిధులు విడుదల చేశాం మంత్రి నారా లోకేష్. దేశంలో తొలి రాష్ట్రంగా నిలుస్తారట ఏపీని. ఏ విషయంలో? విద్యలోనా? వైద్యంలోనా? అంటే దేశంలో తొలి రాష్ట్రం నిజంగానే మీరు నిలపాలంటే మంచిదే సంతోషం. ఇక ఆ రాష్ట్రంలో నిలపాలంటే ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య వాటితో పాటు ఇంకా కొన్ని కార్పొరేట్ శక్తులు చేతుల్లో బందీ అయింది విద్యా వ్యవస్థ ఈరోజు. ఆ బందీ నుంచి మీరు విముక్తి చేయగలిగితే భాష్యం లాంటి విద్యా సంస్థల చేతుల్లో బందీ అయింది. ఆ బందీ నుంచి మీరు విముక్తి చేయగలిగితే రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటిది కాకపోయినా మంచి విద్యా వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా ఉంటది. మీరు విడిపిస్తారా బందీ నుంచి అంటే విడిపియరు. ఎందుకంటే స్వయంగా నారాయణ విద్యా సంస్థల అధినేత మీ క్యాబినెట్‌లో ఉన్నారు. ఆ భాష్యం విద్యా సంస్థల అధినేతలే మీ 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 పార్టీలో ఉన్నారు. ఇక మీరు ఏం చేస్తారు? ఈరోజు అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేల వాళ్ళకి సొంతంగా వాళ్ళ పిల్లలో, వాళ్ళ కుటుంబ సభ్యులో ఎవరన్నా ఒక్కళ్ళ మచ్చుకి ఇగో ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతుండు మా బాబు, మా కుటుంబ సభ్యుడు, మా రిలేటివ్స్ అని చెప్పే రిలేటివ్స్ కూడా చెప్పే కాలిక్యులేషన్ ఉంటే, దమ్ము, ధైర్యం ఉంటే ఏ రాజకీయ పార్టీకైనా బయటికి తీసుకురండి. ఎవరికన్నా దమ్ము, ధైర్యం ఉంటే ఆ ఫిగర్ ఏమైనా ఉంటే ఇగో పలానా స్కూల్‌లో మా మా రిలేటివో, మా అన్న కొడుకో, తమ్ముడికో, కొడుకో, నా కుటుంబ సభ్యుడో చదువుతుండని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ మచ్చుకు తీసుకురండి. అప్పుడు మీరు దేశంలో ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 నిలిపినట్టే ఇక అంతకంటే సంతోషం లేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొడుకు వేరే దగ్గర చదువుతురు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కొడుకు ఇంకో దగ్గర ఎక్కడో చదువుతురు. ఈ రాష్ట్రంలో చదవరోళ్ళు. అయినా విద్యా వ్యవస్థ అద్భుతం అని చెప్తారు. ఇది అన్నమాట ఈరోజు జరుగుతుంది. అన్ని ఎనీ పొలిటికల్ పార్టీ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నారని చెప్పమనండి. గుండె మీద ధైర్యం చేసుకొని ధైర్యంగా అప్పుడు మీరు రాజకీయాలు నిజంగానే ప్రజల కోసం చేస్తున్నట్టు, ప్రజాసేవ చేస్తున్నట్టు, విద్యా వ్యవస్థ కూడా అద్భుతంగా ఉన్నట్టు. ఇక అయితే ఏటా డిఎస్సి అయితే వేస్తారట. మెగా డిఎస్సి అయితే సక్సెస్ అయింది అంటున్నారు. మరి మెగా డిఎస్సి సక్సెస్ కథ డిఎస్సి అభ్యర్థులను నడిచి వెళ్తుంది. 2024 జూన్ 12న మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. 2025 జూన్ 12 కూడా అయిపోయింది. ఇక అదొక లాంగ్ ప్రాసెస్‌లా నడుస్తుంది. అయినా సక్సెస్ అయితే అయిందంటున్నారు. వాస్తవంగా నిన్నైతే రిజల్ట్ ఇచ్చారు. అంతకుముందు ఏదో కొంచెం అటు ఇటు సెలెక్టెడ్ అయిన అభ్యర్థులను మాత్రమే బయటికి చెప్తూ ఉన్నారు. మొత్తానికి టోటల్ రిజల్ట్ ఇచ్చేశారు. ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. సరే మెగా డిఎస్సి సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? పక్కన పెడితే డిఎస్సి అయితే నింపే కార్యక్రమం 16,484 పోస్టులు. ఇదొక సక్సెస్ అయితే దీనికి కంటిన్యూషన్‌గా ఇంకొక వర్డ్ చెప్పారు. ఇక ఏటా డిఎస్సి ఉంటదని. ఏటా డిఎస్సి ఉండే మాట అయితే ఇప్పుడు ఎయ్యాల. మళ్ళా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఎందుకు అంటున్నానంటే 2024 జూన్ 12 మొదటి సంతకం. అది ఆ ఇయర్‌కి అయిపోయింది. ఇది 2025 జూన్ 1 ఇయర్ అయిపోయింది. ఇంకో రెండో ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఇయర్‌కి సంబంధించి, ఈ సంవత్సరానికి సంబంధించి డిఎస్సి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈ కాకమ్మ లెక్కలు చెప్పకుండా, పొలిటికల్ స్టేట్మెంట్లు ఇయ్యకుండా అది చెప్పండి. అలాగే 24 డిఎస్సి ఇప్పుడు మీరు సక్సెస్ అయిందంటున్నారు. 25లో ఏయాల్సిన డిఎస్సి ఎప్పుడేస్తారో ఆల్రెడీ 7 మంత్స్ గడిచిపోతుంది 25. ఈ 25లో ఏయాల్సిన మెగా డిఎస్సి మళ్ళా ఏమైనా ఉంటే పోస్టులు నింపి దాదాపు ఇంకొక 16, 17 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందంటున్నారు. పోస్టులు నింపి వాటిని నెక్స్ట్ కొత్త సంవత్సరం కానుక కొత్త పోస్టులు ఇయ్యండి. కొత్తగా ఉద్యోగాలు ఇయ్యండి. ఇచ్చే అవకాశం, ధైర్యం, ఇచ్చే చిత్తశుద్ధి మీకుంటే అది చెప్పండి. ఒట్టి స్టేట్మెంట్లు కాదు. అనేది ఈరోజు డిఎస్సి అభ్యర్థులు. అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు డిఎస్సిలో. ఏటా డిఎస్సి అయితే ఉంటదట. మీరు ఎప్పుడేస్తారో చెప్పాలా. 25 డిఎస్సి ప్రతి ఏటా అంటున్నారు కాబట్టి ఒక సంవత్సరానికి ఇప్పుడు అయిపోయింది. రెండో సంవత్సరం నడుస్తుంది కదా!